తెలంగాణలో సంచలనంగా మారిన ఫార్ములా ఈ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో కేటీఆర్ వేసిన పిటిషన్ నేడు విచారణకు రానుంది. ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఆయన ఈ నెల 8న సుప్రీంకోర్టుకు వెళ్లారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ వేశారు. కేటీఆర్ పిటిషన్ పై జస్టిస్ బెలాయం త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లే ధర్మాసనం విచారణ జరపనుంది. ముప్పై 37వ నంబర్గా కేటీఆర్ కేసు సుప్రీంకోర్టులో లిస్ట్ అయ్యింది. అయితే కేటీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లకముందే తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో ముందుగానే ప్రభుత్వం ఏసీబీలు కెవియట్ పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తోంది. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ ఒకవేళ పిటిషన్ వేస్తే తమ వాదనలు వినాలంటూ కూడా ప్రభుత్వం అందులో కోరడం జరిగింది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ ప్రతినిధి శిరీష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శిరీష్, చెప్పండి. వైష్ణవి, సుప్రీంకోర్టు యొక్క కార్యకలాపాలంటే 10:30 గంటలకు ప్రారంభమవుతాయి. కానీ కేటీఆర్కి సంబంధించిన కేసు 12 గంటల ప్రాంతంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 37వ నెంబర్గా లిస్ట్ అయింది కాబట్టి ఆ కేసుల విచారణ అనేది కూడా జరగడానికి కొంత సమయం అనేది కూడా పడుతుంది. సో 11:30 నుంచి 12 గంటల మధ్యలో రావచ్చు. కొద్ది ఆలస్యం అయితే 12 గంటలకు విచారణకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే కేటీఆర్కి సంబంధించిన పిటిషన్ను అత్యవసరంగా విచారించాలని చెప్పేసి ఆ పిటిషన్ను క్వాష్ చేయడంతో పాటుగా ఒకవేళ క్వాష్ చేయకపోయినట్లయితే బెయిల్ అనేది ముందస్తు బెయిల్ అనేది కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించడం కూడా జరిగింది. దీనికి సంబంధించిన పిటిషన్ను ఈ నెల 8వ తారీఖున సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. ఈ పిటిషన్ అత్యవసరంగా విచారించాలని చెప్పేసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ముందు దీన్ని ప్రస్తావించడం కూడా జరిగింది. అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించిన విచారణను ఈ రోజుకు వాయిదా వేశారు. ఫార్ములా ఈ రేస్ కార్కు సంబంధించిన విషయంలో నిధుల గోల్మాల్ అనేది కూడా జరిగింది అని చెప్పేసి తెలంగాణ ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో కేసు అనేది కూడా దాఖలు చేసిన నేపథ్యంలో అసలు ఈ కేసులో ఎలాంటి పస అనేది కూడా లేదు. రాజకీయపరమైన దురుద్దేశంతో తనను ఇబ్బందులకు గురి చేయాలి, కక్ష సాధింపు చర్యలో భాగంగా ఈ కేసు అనేది కూడా పెళ్లి చేశారనేది కూడా కేటీఆర్కి సంబంధించిన ఆరోపణ. సో ఈ నేపథ్యంలో కేటీఆర్ తరఫు న్యాయవాదులు ఈరోజు సుప్రీంకోర్టులో వాదనలన్నిటి కూడా వినిపిస్తారు. అయితే కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించడం కంటే ముందే ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించడం కూడా జరిగింది. తమ వాదనలన్నిటి కూడా వినకుండా ఈ కేసు విషయంలో ఎటువంటి నిర్ణయం అనేది కూడా తీసుకోవద్దు, ఎటువంటి ఉత్తర్వులన్నిటి కూడా పాస్ చేయొద్దు అని చెప్పేసి కూడా వాళ్ళు కేవియట్ పిటిషన్ అనేది కూడా దాఖలు చేశారు. కాబట్టి బహుశా తెలంగాణ ప్రభుత్వానికి అంటే ముఖ్యంగా ఏసీబీకి నోటీసు లాంటివి కూడా జారీ చేసే అవకాశం ఉంది. ఆ నోటీసుల బట్టి తెలంగాణ ప్రభుత్వం సమాధానం చెప్పిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకోవచ్చు. లేదు అంటే ఈరోజు తెలంగాణ ప్రభుత్వ న్యాయవాదులు కూడా కోర్టుకు హాజరైతే కనుక ఈ కేసు పైన విచారణ అనేది కూడా జరిగే అవకాశం ఉంది. ఇరు పక్షాల యొక్క వాదనలు విన్న తర్వాత నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం అనేది కూడా సుప్రీంకోర్టు తీసుకునే అవకాశం ఉంది. అంటే ఈ రోజు నిర్ణయం అనేది కూడా రాకపోవచ్చు. కాకపోతే దీనిపై నిర్ణయం వెలువడడానికి కొంత సమయం అనేది కూడా పడుతుంది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన నిర్ణయం ఏదైతే ఉందో దాన్నే సమర్థించాలి అని చెప్పేసి కూడా ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా వాదిస్తోంది. సో దీనికి సంబంధించి తమ దగ్గర ఆధారాలు అంటూ ఉన్నాయి. కేటీఆర్ను విచారించాల్సిన అవసరం అనేది కూడా ఉంది అని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు ముందు వాదనలన్నీ కూడా వినిపించబోనుంది. సో మొత్తం మీద కూడా సుప్రీంకోర్టు ఈ కేసు అనేది కూడా చేరిన నేపథ్యంలో మరి కేటీఆర్కు ఊరట లభిస్తుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. వైష్ణవి, శిరీష్, అయితే ఇప్పటికే కూడా 37వ నంబర్గా అయితే కేటీఆర్ కేసు సుప్రీంకోర్టులో లిస్ట్ అయినట్టు తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించిన ప్రొసీడింగ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? సాధారణంగా కేవిట్ అనేది కూడా తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసింది కాబట్టి తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు ఏంటి కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఈ పిటిషన్ క్వాష్ చేయమని చెప్పేసి పిటిషనర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి దానిపై నిర్ణయం తీసుకునే ముందు అవతల ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వాదనలు ఏంటి కూడా వినాల్సి ఉంటుంది. ప్రతివాదుల వాళ్ళ వాదనలు విన్న తర్వాత అప్పుడు దీనిపైన సుప్రీంకోర్టు నిర్ణయం కూడా తీసుకుంటుంది. అంటే కేటీఆర్ వాదనతో ఏకీభవిస్తుందా లేదా తెలంగాణ ప్రభుత్వం యొక్క వాదనలతోటి సుప్రీంకోర్టు ఏకీభవిస్తుందా అనేది కూడా చూడాలి. ఇప్పటికే హైకోర్టులో కేటీఆర్కు చుక్కెదురైన నేపథ్యంలో
నేపథ్యంలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించడం కూడా జరిగింది. సుప్రీంకోర్టు కనుక హైకోర్టు తీర్పును సమర్థించినట్లయితే కేటీఆర్ ఇరకాటంలో పడే అవకాశం ఉంది. లేదు దీనిపైన పిటిషన్ క్వాష్ చేయాలని చెప్పేసి కోర్టు కనుక ఉత్తర్వులన్నిటి కూడా వెల్లడిస్తే అప్పుడు దీనిపైన కేటీఆర్కు ఊరట లభిస్తుంది. అలా కాకుండా విచారణ అనేది కూడా కొనసాగించండి, కానీ కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి కనుక సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా ఇది కేటీఆర్కు కొంత ఊరట కలిగించే అంశంగానే మనం చెప్పుకోవచ్చు. వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ శిరీష్.